ఎక్కడికి తీసుకెళ్తారు? अरे जल्दी क्या है? बताएंगे बताएंगे। रेडी रेडी सरप्राइज। लाई 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 చిన్నారి చల్లాయి కన్న కలలు నెరవేరన్నాయి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం రండిరా రాండోయ్ ఓ తల్లిదండ్రులారా ఓ గ్రామ పెద్దలారా ఓ పాలకులారా అధికారులారా బడి వైపు అడుగులు వేయండి బడి పిల్లలతో కలిసి సందడి చేయండి మీకిదే సాదర స్వాగతం ఘన సుస్వాగతం మన ఊరి బడి చదువులమ్మ బడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి భరత మాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి చిగురు తొడుగు పూవమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా నువ్వలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా ఇందోళం నా సాగే అందాల సెలయేరమ్మ ఆమని మధువనమా చిగురు తొడుగు పూవమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా సరిగా సా సరిగా సా గమదని సరిగా సా సరిగా సా గమదని సా సని నిదాన మమ్మ గమదని రిసదా నిని దద నిని దద నిని దద నిని దద సగ మగ సని దని మదని సని సగ సదా పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడు ఏమో బ్రహ్మ పచ్చనైన వరి చేల సంపదలు వచ్చ పెనుగు మురి పాల సంగతులు కళ్ళ ముందు నిలిపావి ముద్దుగుమ్మా పాల కడలి కెరటాల వంటి నీలేత అడుగు తన ఎదను నీటి నీలమ్మ పొంగినమ్మా సంబరమా ఆగని సంబరమా ముఖ్యంగా మన పిల్లల కంటే సార్ గురించి చెప్పుకోవాలి మనం. స్కూల్
వచ్చే నాటికి మన స్కూల్లో 10th ఇద్దరు ముగ్గురు ఉన్నోళ్ళు. నేను కూడా సార్ కంటే ముందు అప్పుడప్పుడు స్కూల్ విజిట్ చూసేవారండి నేను. కాకపోతే ఇంతకుముందు సార్ కంటే ముందు ఒక సార్ వచ్చారు, అంటే స్కూల్ ఎలా ఉంది చూసుకోవాలని వచ్చినాడు. ఆయన చూసుకొని నన్ను రోడ్డు మీద ఉంటే నన్ను పిలిచి ఏపా స్కూల్లో 10th ఎంతమంది నాకు పూర్తిగా తెలియదు సార్ అంటే 10th లేకుండా ఉంటుంది, మేము జాయిన్ అయితే కష్టమేమో, మీరు చిన్నది అనమాట. అంటే సరే సార్ మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే పర్లేదని కూడా ఆ సార్ చెప్పినాను. తర్వాత ఆయనే ఉంటాడేమో అనుకున్నాను. తర్వాత సార్ కూడా ఊరు వచ్చి చూసుకున్నాడేమో నాకైతే తెలీదు. అంతట్లో సార్ ఒక దేవుడు మాదిరి వచ్చి మన ఊరికి పడినాడు. 10th లేకున్నా కూడా పిల్లలకి 10th స్కూల్లో పెంచి ఈ స్కూల్కి రూపురేఖలు ఎంత మార్చినాడు సారు. ఒక గుడి మాదిరి, అంటే స్కూల్ అంటే ఒక గుడి మాదిరి అంటారు కానీ గుడినే చేసేసినాడు సార్. అయితే ఆ స్కూల్ అలా మార్చారనమాట. మేము ఇప్పుడు మేము అనుకోలేదు స్కూల్ వెళ్ళిపోతారు కదా, ఆ టైంలో స్కూల్ నిలబడుతుంది, మాకు కూడా ఆ భరోసా లేకపోయింది. కానీ మీరే దేవుని వాళ్ళ దయ, మీ దయ వల్ల కొంచెం ఈ స్కూల్ మంచి నిలబెట్టేసారు కాబట్టి ఇంకా 15 మార్కులు స్కూల్ పోదని కూడా మేము ఆశిస్తున్నాము. తర్వాత ఏదైనా చిన్న ఏమైనా ఉంటే మా దృష్టి కూడా మీకు చెప్తే మేము కూడా ఎవరితో తీసుకెళ్ళాలనేది నేను తీసుకెళ్ళి దానికి నేను సపోర్ట్ ఉంటాను సార్ పూర్తి. ఏదైనా పిల్లల విషయాల్లో ఏదైనా ఒక వచ్చినా రాకపోయినా వాళ్ళ పేరెంట్స్తో కూడా వాళ్ళ మీటింగ్ పెట్టి వాళ్ళు పిల్లలకి చెప్పి పిల్లలకి రెగ్యులర్గా స్కూల్కి వచ్చేటట్టు కూడా చేస్తాను సార్. నేను కూడా నా పాత్ర నేను పోషిస్తాను అలాంటి విషయంలో అయితే. అందుకని గురుగారు మార్చాను కదా, పిల్లలు కూడా మారుతారు. సరే ఈ సార్ మంచి వ్యక్తిగా కనపడతారు కాబట్టి మనం పెంచాల 10th అని నేను కూడా అనుకున్నాను. సార్ ఒకరోజు నన్ను పిలిచి ఏనా మనం స్కూల్ ఎత్తిపోతారేమో, నేను అనుకోకుండా ఈ ఊరికి పడినాను, మరి ఎట్లా అంటే సార్ శాశ్వతలు పోరాడతాం సార్, స్కూల్ నిలబెట్టాక చూద్దాము. ఆ సార్ వరకు అయితే నేను ఒక ఫ్లవర్ ఇవ్వాలా సార్కి. పేరు ఇక్కడే చదివి ఇక్కడ పిల్లలు కూర్చున్న ప్లేస్ లోనే మేము కూడా కూర్చొని చదువుకొని ఇప్పుడు మేము కూడా పెద్ద కాలేజీలో చదువుతున్నాం. మనం చూసాం చిన్నప్పటి నుండి ముందు ఎలా ఉంది మన బడి, దాని తర్వాత ఇప్పుడు ఎలా ఉంది. ముందు గవర్నమెంట్ స్కూల్ అంటే ఇక్కడ జస్ట్ ఉంది అంటే ఉంది, వస్తున్నారు చిన్న పిల్లలు ఉన్నారు, వచ్చి చదివించుకోవాలి ఇంకా వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడున్న కాలంలో చిన్నప్పటి నుండే ఎల్కేజీ యూకేజీ అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లోకి చేర్పించేస్తున్నారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో మనం డబ్బులు పెట్టినా కూడా ఇంత నాణ్యతమైన చదువు వాళ్ళు అందించరు, అది మనకు తెలియదు. అది మనకి అంటే కాన్వెంట్ అంటే మనం పక్క ఊర్లలోకి వెళ్ళి చదివిస్తున్నాం మన చిన్న పిల్లలందరినీ. అక్కడ ఉన్న చదువుకి ఇక్కడ ఉన్న చదువుకి చాలా తేడా. కొన్ని రోజులుగా సార్ వచ్చినప్పటి నుండి ముందుగా నిజంగా చెప్పాలంటే నేను ఖాళీలో ఉన్నా కూడా సార్ గురించి చెప్తా ఉంటారు. కొన్ని గ్రూపుల్లో సార్ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. ముందు ఉన్న బడికి ఇప్పుడున్న బడికి చాలా తేడా, అది మీరు కళ్ళతో చూస్తుంది. ముందు అసలు ఏంటి సౌకర్యాలు ఏం లేవు. నిజం చెప్పాలంటే లైట్లు కూడా పిల్లలకి చదువుకోవడానికి లైట్లు కూడా లైట్లు కాదు. ఇప్పుడు అసలు చూడడానికి బయట నుండి చూస్తేనే ఒక కొత్తగా కట్టించిన బడి లెక్క ఫీల్ వస్తుంది అందరికి. ఇంకా బాగా చదువు చెప్పిస్తున్నారు. ఇంకా ఏమున్నా కూడా చిన్న పిల్లలందరికీ మంచిగా పాఠాలు చెప్పి ఇంకా చేస్తానని చెప్పి సార్ ఇంకా ప్రోత్సహించడం ఇది చాలా గొప్ప విషయం మనందరికీ. అలాంటి సార్ మన స్కూల్కి వచ్చి చెప్పడం ఇంకా గొప్ప విషయం. అలాంటి సార్ మనమందరూ గర్వపడాలి. సార్ చేస్తున్నారని చెప్పేసి మనం సార్ని వదిలేయడం చాలా తప్పు. మనం కూడా సార్ని సపోర్ట్ చేయాలి. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ పాలకులారా, అధికారులారా, బడి వైపు అడుగులు వేయండి, బడి పిల్లలతో కలిసి సందడి చేయండి. మీకిదే సాదర స్వాగతం, ఘన సుస్వాగతం. మన ఊరి బడి చదువులమ్మ బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరత మాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. మన ఊరి బడి చదువుల బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరత మాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. రండి నారాయణ
అధికారులారా మీకిదే సాదర స్వాగతం ఘన సుస్వాగతం విద్యా వనరులు ఉపాధ్యాయులు మౌలిక వసతుల పనితీరు చూడండి పూర్వ విద్య